హాయ్ నేను సతీష్. మొత్తానికి ఈ నామినేషన్ ప్రాసెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతూ ఉంది. ఏ కంటెస్టెంట్ ఎంత ఎమోషనల్గా బరస్ట్ అవుతున్నారో, పర్టికులర్గా నాగమణికంట జర్నీ కూడా వేరే లెవెల్లో ఈ సీజన్లో ఆ ఎమోషన్ కానీ ఇదంతా ఉండబోతుందని అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఓటింగ్ రిజల్ట్స్ కూడా చూసుకుందాం. అంటే ప్రస్తుతానికి ఎట్లా ఉందంటే, నామినేషన్లకు వచ్చిన వాళ్ళు బేబక్క, అలాగే మణికంఠ, నాగమణికంఠ, అలాగే పృథ్వీ అండ్ శేఖర్ భాష, సోనియా అండ్ విష్ణుప్రియ, ఈ ఆరుగురు అయితే ఉన్నారు కదా. మనకి ఎట్లా ఉంది ప్రీ పోల్ ముందుగానే పెట్టే ఒపీనియన్ పోల్, అన్అఫిషియల్ పోల్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అట్లాగే ఈ రోజు నుంచి నేను ఇంకా రెగ్యులర్గా అన్అఫిషియల్ అండ్ అఫిషియల్, ఎందుకంటే ఈ రోజు నుంచి అఫిషియల్ ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇవాళ మనకి ఎపిసోడ్లో లైవ్లో కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా ప్రాసెస్ కూడా అయిపోయింది కనుక నామినేషన్ ప్రాసెస్ ఇవన్నీ అయిపోయినాక ఇవాళ నుంచి అఫీషియల్ ఓటింగ్ స్టార్ట్ అయింది. ఈసారి నుంచి నేను ఈ సీజన్లో ఏంటంటే అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ ఓటింగ్ కూడా కలిపి ఖచ్చితంగా నాకు ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకునే పక్క క్లారిటీతో ఎట్లా ఉంది ఏంటి ఎవరు ఏ పొజిషన్లో ఫుల్ క్లారిటీతో ఓటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. ఇంకో క్లారిటీ ఏమంటే, న్యూస్ బౌల్ అండ్ మన జర్నలిస్ట్ సతీష్, నా ఛానల్ ఉంది కదా జర్నలిస్ట్ సతీష్, అలాగే న్యూస్ బౌల్, ఈ రెండింటిలో కూడా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సేమ్ కంటెంట్ కాదు, న్యూస్ బౌల్ ఛానల్లో వచ్చేదంతా కంటెంట్ వేరు వీడియోలు ఉంటాయి, అలాగే జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో వచ్చే వీడియోస్ కంటెంట్ వేరే ఉంటుంది. ఇందులో వచ్చిన వీడియోలు అందులో రావు, న్యూస్ బౌల్లో పబ్లిష్ అయినవి అప్లోడ్ అయినవి జర్నలిస్ట్ సతీష్లో రావు, అందులో వచ్చిన ఇందులో రాకుండా డిఫరెంట్ కంటెంట్తో ఎక్సలెంట్ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తాయి. రెండు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అట్లాగే మీ నుంచి నేను అడిగేది ఒకటే, ఏంటి కామెంట్, ఒక లైక్, మీ ఒపీనియన్ చెప్పండి ఆటగాళ్ళ గురించి, హౌస్ మేట్స్ గురించి. మీరు ఆ షో చూసేటప్పుడు ఏమనిపిస్తుందో అదొక కామెంట్ అయితే చేయండి, అట్లాగే ఒక లైక్ అయితే చేయండి. కంప్లీట్గా ఫుల్ అప్డేట్స్ అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ పక్కా సోర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీతో అయితే షేర్ చేసుకుంటారు. సరే, ఓటింగ్ ఎట్లా ఉందంటే, ఇది ముందుగా జరుగుతున్న ఒపీనియన్ పోలు, అన్అఫీషియల్ పోల్స్ చెబుతున్నా, ఇకపైన రెండు మిక్స్ చేసి అయితే చెబుతా అఫీషియల్ ఓటింగ్ ఓపెన్ అయిపోయాక. సో అందుకోసమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఓటింగ్లో ఆరుగురు ఉన్నాయని చెప్పారు కదా. ఫస్ట్ వన్ విష్ణుప్రియ ఉంది ఓటింగ్లో. ఈ అమ్మాయికి 32 నుంచి 35% ఓటింగ్ అయితే ఉంది. ఇది ఖచ్చితంగా మామూలుగా బిగ్ బాస్ వరకే. అమ్మాయిని చూస్తే ఏమి ఇచ్చింది కంటెంట్ అంటే ఏమీ లే, ఆవిడ మార్కు ఆవిడ ఇది కానీ లేదు. జస్ట్ నేను ఏదో పృథ్వీతో నన్ను లైవ్ యూ చెప్పొచ్చు కదా, ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా, యాపిల్ ఇచ్చా కాఫీ ఇచ్చా అనడం. అలాగే అంతకుముందు కూడా నాకు యాంబిషన్ ఏమో చిన్నప్పటి నుంచి నాకు మంచి మొగుడు రావాలని యాంబిషన్. అందరి పిల్లలకి ఏమైతే అంటే డాక్టర్, యాక్టర్, పైలట్ ఇట్టా చెప్తే అవన్నీ కాదు, నాకు మంచి మొగుడు రావాలి, గుణవంతుడు అవ్వాలి, ఈ టైప్ చెప్పేదని ఫన్నీగా ఇలాంటి ఒకటి రెండు వెతికితే విష్ణుప్రియ ఎక్కడ ఉంది, ఏం మాట్లాడింది, ఏం చేస్తుందని తప్ప కంటెంట్ రావట్లేదు. మరి 32-35% ఓటింగ్ ఎట్లా ఉందంటే ప్రీ ఓటింగ్ ఇది. ఆమెకు ఒక పాపులర్ యాంకర్గా చాలా రోజులుగా, చాలా సంవత్సరాల నుంచి సినిమాల్లో, సౌత్ ఇండియాలో ఎక్కువ లాంగ్వేజ్లో చేస్తున్న ఆర్టిస్ట్గా, మెయిన్ ఈ పోవే పోర కొన్ని షోల్లో యాంకర్గా చేయడం వల్ల వచ్చిన ఆ ఫ్యాన్ బేస్ ఇది. ఒక 5 వారాల వరకు ఇలాంటి ఫ్యాన్ బేస్తో వచ్చే వాళ్ళకి అందరికీ ఒక 5 వారాల వరకు ఈ ఫ్యాన్ బేస్, ఈ పాపులారిటీ ఇవంతా కూడా ఈ ప్రీ ఓటింగ్ అనేది నిలబెడుతుంది. ఆ తర్వాత హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ ఆట తీరుతో మాట తీరుతో, లేకపోతే అలాగా తగ్గిపోతున్నది. మిగతా వాళ్ళకి ఈ బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి మాత్రమే పడే ఓట్లు, ఈ హౌస్లోకి వచ్చాక జర్నీని చూసి కనెక్ట్ అయ్యే వాళ్ళ ఓట్లు, ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటే ఇలా కరిగిపోతూ ఉంటుంది. సో విష్ణుప్రియ నుంచి కూడా ప్రూవ్ చేసుకుని మంచిగా యాక్టివ్గా ఇనిషియేటివ్ తీసుకుని ఏదో ఒకటి ఫన్, ఎంటర్టైన్మెంట్, ఆవిడలో టాలెంట్ ఉంది, లేకపోతే అంత పాపులారిటీ రాదుగా. ఆ టాలెంట్ ఏంటనేది ఎక్కడ కూడా షో చేస్తూ కొద్దిగా ఓపెన్ అయ్యి కంటెంట్ అలా రాబట్టుకులిగితే ఇంకా గ్రాఫ్ అయితే పెరిగింది. ప్రస్తుతానికి 32-35%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. రెండో ప్లేస్లో నాగమణికంట 16 నుంచి ఒక 20% వరకు ఓటింగ్ ఉంది. ఇవాళ నేను ప్రోమో చూసాం, అలాగే ఇవాళ ఎపిసోడ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆయనకి ప్లస్ అవ్వబోతుంది. అయితే చాలామంది అంటున్నారు, ఏంటి సింపతి కోసం ఆడుతున్నట్టుంది, అన్ని సింపతి కోసం చెబుతున్నట్టుంది. కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ జరుగుతుంది. ఏంటంటే మాట్లాడుతూ అంటే పర్సనల్ లైఫ్ చేస్తున్నాడు, అంటే పర్సనల్ లైఫ్ చేస్తుంటే ఇతను పక్క ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా వచ్చాడు ఏంటి అంటున్నారు. ఎనీవే ఏదేమైనా సరే హౌస్ మేట్స్ అందరూ కూడా నిన్న ఆల్మోస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్స్ కాదు, మేల్ కంటెస్టెంట్స్లో కూడా కొందరు బాగా ఎమోషనల్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్స్ అందరూ ఏడిచే పరిస్థితి వచ్చేసింది. అయితే ఇతని జర్నీ కూడా చూసుకుంటే ఎమోషనల్గా ఉంది. ఆ లైఫ్లో స్ట్రగుల్స్, ఆ పెయిన్స్ అవన్నీ కూడా పెయిన్ఫుల్లే, అందరికీ అయ్యో పాపం అన్నట్టు ఉంది. అయితే ఇప్పటికీ ఈ ఫ్యాన్ బేస్ అయితే ఆల్రెడీ ఏర్పడిపోయింది. దీనికి కూడా అసలు ఆయన ఏవి చూసేటప్పుడే వెంటనే చాలామందికి అతని మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది ఆడియన్స్కి. ఈ 2 రోజుల్లో కూడా ఆయన చెప్పే విధానం, పర్టికులర్గా నామినేషన్లప్పుడు ఆయన బరస్ట్ అయిపోయి ఆయన పెయిన్ చెప్పుకోవడం, వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కూడా రూపాయి తెచ్చుకొని కట్టే పెట్టుకొని ఇలాగ అంత్యక్రియలన్నీ నిర్వహించామని చెప్పడంతో నిజంగా అందరూ కూడా ఏడిపించారు ఆడియన్స్ అని కూడా. అది ఇవాళ చూడబోతున్నారు. ఇది కూడా ఖచ్చితంగా ఇతనికి ఆడియన్స్ నుంచి కనెక్టివిటీ వచ్చే ఎపిసోడ్ అయింది. అయితే ఒక 2-3 వారాల వరకు ఇది ఫౌండేషన్ అయితే పడిపోద్ది. పైగా ప్రధానంగా అతను చెబుతున్నది ఏంటంటే, నేను కూతురి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, నేను కూతురు కోసం ఉండాలి, ఆడాలి, ఎలాగైనా ఉంటాను అని పదే చెబుతుంది. అది ఆ కూతురు కోసం అతను పడుతున్న తపన కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి
కనెక్ట్ అయిపోద్ది. డాటర్ కోసం ఎంత తపన పడుతున్నాడని లెక్క. ఇంతమంది నుంచి ఈయన ఎందుకు ఉంచకూడదని లెక్క ఒక వర్గం ఆడియన్స్ అతనికి కనెక్ట్ అయిపోతే అతను కూడా కొన్నాళ్ళ హౌస్‌లో కొనసాగుతాడు. అందువల్ల ప్రస్తుతానికి అతనికి ఈ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. మూడో ప్లేస్‌లో ఎవరు? సోనియా ఆకుల. ఈ అమ్మాయికి 12-15%. అసలు హౌస్‌లోకి అడుగుపెట్టేటప్పటికి ఎలాంటి అంచనా లేకుండా అడుగుపెట్టింది. పైగా లాస్ట్‌లో కన్ఫర్మ్ అయింది. హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆర్‌జీవీ స్కూల్ నుంచి మరొక సంచలనమైన కంటెస్టెంట్ అని కూడా ఈవిడ గురించి నేను ప్రొఫైల్ చెప్తూ ఫస్ట్ నేనే రివీల్ చేశా. ఆ తర్వాత ఇంకా చాలా మంది చెప్పుండొచ్చు. అయితే ఈమె ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చినా సరే ప్రస్తుతం థర్డ్ పొజిషన్‌లోకి వచ్చేసిందంటే ఆవిడ మాట్లాడితే పాయింట్స్ తీసుకుంటే ఫుల్ క్లారిటీతో ఉంది. ఆ మాట్లాడే తీరుకి అవతల ఆన్సర్ చేయలేకపోతున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు విష్ణుప్రియ నామినేట్ చేసేటప్పుడు కనీసం గంటకు పైగా విష్ణుప్రియ ఆన్సర్ చేయలేకపోయింది. నామినేట్ అయితే చేసింది కానీ ప్రాపర్ వేలో చెప్పలేకపోయింది. ఈవిడ అంతలాగా చెప్పు, నవ్వడం కాదు, క్లారిటీ ఇవ్వు, పాయింట్ టు పాయింట్ మాట్లాడు చెప్పు అని అలా అడగడం కానీ, ఈమె ప్రేరణను చేసేటప్పుడు కానీ, బేబక్కని చేసేటప్పుడు కానీ, నిఖిల్‌తో 1 to 1 అయ్యేటప్పుడు కానీ ఫుల్ క్లారిటీతో ఉంది. అయితే ఈమెలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే, ఆ డిబేట్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్. అంటే ఈమె చెప్పాల్సింది చెప్పి, అవతల వాళ్ళు కూడా ఏం చెబుతున్నారు వినాలి. వాళ్ళకి ఆ టైం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. అంతే తప్ప నేను చెప్పేసా, నువ్వు చెప్పేది ఏముంది, నా నామినేషన్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపో అంటే అది తప్పు. 100% అది కరెక్ట్ కాదు. ఫస్ట్ బిగ్ బాస్‌లో ఉండాల్సింది పేషెన్స్. నన్నింది కదా, నా పేషెన్స్‌కి, నీ పేషెన్స్‌కి టెస్ట్ అని. ఆ పేషెన్స్ ఈవిడికి అవతల వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఉండాలి, వినాలి. అప్పుడే మంచి కంటెస్టెంట్ అనిపించుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చూసాం. చీఫ్స్ చెబితే ఆపోనెంట్ కంటెస్టెంట్ బేబక్ కావచ్చు, బేబక్ మాట్లాడేటప్పుడు అటు చీఫ్స్‌కి చెబుతూ ఉంటే, వాళ్ళతో ఏం చెబుతావు? వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు నాకు చెప్పాలి కదా అన్నాం గానీ, చీఫ్స్ మీరు మధ్యలో జోక్యం చేసుకుంటుంటా, నువ్వు చెప్పు, నువ్వు ఆగు, మీరెట్లా చెబుతారు అనింది కదా! ఇవన్నీ రాంగ్. ఎందుకంటే ఇద్దరు కూడా అక్కడ జడ్జిలు, న్యాయమూర్తుల ప్లేస్‌లో ఆ చీఫ్స్ ముగ్గురు ఉన్నారు కనుక, ఈమె గాని, అపోనెంట్ కంటెస్టెంట్ గాని వాళ్ళతో చెబితే వాళ్ళిద్దరు పాయింట్లు కాలిక్యులేట్ చేసుకొని, బేరీజ్ వేసుకొని ఏది రీజనబుల్ వాలిడ్ పాయింట్స్ అనుకుంటే వాళ్ళకి చెప్తారు. సో, మీరెందుకు మాట్లాడాలి? ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత మంచి పాయింట్, ఎంత వాలిడ్ పాయింట్ చెప్పినా సరే, ఎంత విషయం ఉన్నా సరే అట్ ది సేమ్ టైమ్ వినయం కూడా ఉండాలి. అంతే తప్ప యారగెన్స్ నేను చెప్పేస్తా, నువ్వు అయిపోయిందిలే, నేనే తప్పు, నేనే చెప్పేస్తా, నువ్వు చెప్పడానికి లేదు, నీ పాయింట్ అయిపోయింది, అది పనికిరాదు. ఆడియన్స్‌కి నచ్చదు. అరే! ఇంటలెక్చువల్‌గా ఉంది, మంచిగా ఆడుతుంది, మంచి పాయింట్ తీసింది, పట్టింది, లాజిక్ లాగింది అనిపించుకున్నా సరే, యారగెన్సీని యాక్సెప్ట్ చేసే వర్గం ఎక్కువ మంది ఉంటారు. సో, అది లేకుండా ఉంటేనే మంచి కంటెస్టెంట్‌గా అవుద్ది. లేకపోతే ఎంత మంచి పాయింట్ పెట్టినా మైనస్ అది. ఎనీవే ఈవిడ హౌస్‌లో అడుగుపెట్టిన నాటికి చాలా మందికి తెలియకుండా వచ్చిన ఆమె ఈరోజు ఇంత పర్సెంటేజ్‌తో థర్డ్ ప్లేస్‌లో ఉందంటే, ఈ ప్రస్తుతానికి ఉన్న 6గురిలో బెటర్ ఓటింగ్ తెచ్చుకుంటున్నట్టుగా. తర్వాత 4 ఎవరంటే పృథ్వీరాజ్. ఇతడికి ఒక 10-12% పడుతుంది. సీరియల్ ఆర్టిస్ట్‌గా ఇటు తెలుగు, అటు కన్నడ ఇండస్ట్రీ‌లకి సంబంధించిన వాడు గనుక బాగా కనెక్ట్ అయితా ఉన్నారు ఆ ప్రేక్షకులంతా. అయితే కూల్‌గా ఉన్నాడు. అలాగే హౌస్‌లోకి అడుగుపెట్టిన రోజు లిమిట్‌లెస్‌గా ఏం కావాలంటే హోస్ట్ అడిగేటప్పుడు ఒక పాయింట్ చెప్పాడు. లిమిట్‌లెస్‌గా లవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా త్రూ ది షో, ఆడియన్స్ నుంచి లవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా త్రూ ది హౌస్ అని చెప్పేసి అడిగాడు. అది పర్ఫెక్ట్. ఆ లవ్ ఎవరికైతే దక్కిందో ఆళ్ళే విన్నర్ అవుతా ఉంటారు. సో, ఒక క్లారిటీ అయితే ఉంది. ఇక్కడ మనకు దక్కాల్సింది, దక్కించుకోవాల్సింది ఏంటనేది. అయితే నిన్న నామినేషన్ చేసేటప్పుడు కూడా కూల్‌గా ఉన్నాడు. పాయింట్లు అప్పుడప్పుడు తీస్తా ఉన్నాడు. ఇప్పుడు లాజిక్ శేఖర్ భాష వచ్చేటప్పుడు ఆ రూల్స్ అన్నీ చెప్పడు కదా! అంటే ఇక్కడ కూర్చోమని బిగ్ బాస్ ఏమన్నా చెప్పాడా? ఇక్కడ బెంచ్‌లు ఉన్నాయంటే ఆటోమేటిక్‌గా మనం వచ్చి కూర్చున్నాం కదా! అన్నీ చెప్పడు కదా! ఇట్లా స్పాంటేనియస్‌గా టైమ్‌లీ అలాంటి పాయింట్స్ తీస్తానడు. అయితే నన్ను అనేటప్పుడు బేబక్కకి చేసేటప్పుడు కొద్దిగా బుర్ర పెట్టి వాడండి. కప్పుడు కాఫీ కోసం నామినేషన్ ఏంటండి అని అనేసాడు. తర్వాత ఫీల్ అయ్యాడు. తెలుసుకున్నాడు తప్పునే. వెంటనే దండం పెట్టి సారీ బేబక్క అని చెప్పాడు. తర్వాత దగ్గరికి వచ్చినప్పుడు కూడా కాలు టచ్ చేసి కూడా క్షమాపణ చెప్పాడు. అలా బ్యాక్ రాగలిగే నేర్పు, అది రియలైజ్ అవ్వడం, వెంటనే ఎక్కడిదక్కడ వదిలేయడం అనేది మంచి క్వాలిటీ. అదైతే నేను గమనించా ఇతనిలో. జస్ట్ లైక్ మా సీజన్ 6లో సింగర్ రేవంత్ టైప్‌లో ఉన్నాడు. ఆయన ఎంత గొడవైన వెంటనే వచ్చి కలిసిపోయాడు కదా! ఆ టైప్‌లో. అలాగే నైట్ లైవ్‌లో కూడా మీరు నేను చూస్తే స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకొని వస్తూనే బేబక్ కిచెన్‌లో ఉంటే, "బేబక్క కిచెన్‌లో ఏమైనా హెల్ప్ చేయాలా? పనేమైనా ఉందా?" అని అడుగుతున్నాడు. అంటే అదే పాయింట్ చెప్పి, "నువ్వు అస్సలు హెల్ప్ చేయాలి. అందరూ చేశారు గాని నువ్వు చేయలేదని ఆవిడ నామినేట్ చేసింది కదా!" సో, దాన్ని ఇంకా మనసులో పెట్టుకోకుండా, బ్యాగేజ్ పెంచుకోకుండా, క్యారీ చేయకుండా వచ్చేసి ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇది మంచి క్వాలిటీయే. ఇతనైతే ప్రస్తుతం మరి డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే 6 ప్లేసుల్లో శేఖర్ భాష అండ్ బేబక్క ఉన్నారు. శేఖర్ భాషకి ఏంటి ఒక 8-10% ఓటింగ్ అయితే ఉంది. అయితే ఈయనకే కొంచెం ఆ బేబక్క కంటే కొద్దిగా బెటర్‌గా ఉన్నాడు. ఎందుకంటే బయట ఉండేటప్పుడు మొన్నటి వరకు హౌస్‌లోకి వెళ్ళేటప్పటికి ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే మగాళ్ళ తరఫున ఒక స్టాండ్ తీసుకుంటాం. మగాళ్ళు వచ్చి ఇతికిపోతున్నారు. సో అండ్ సోను ఏవీలో గాని, ఆ హోస్ట్‌తో ఉండేటప్పుడు గాని, బయట డిబేట్‌లో గాని చెప్పాడు. బట్ ఆ యాటిట్యూడ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఫుల్ ఫైర్ బ్రాండ్ అవుతాడేమో, గట్టిగా మాట్లాడతాడేమో, ఫైట్ చేస్తాడేమో, మంచి 24/7 గనుక ఎటు లోడెడ్‌లో ఉంటాడేమో, గేమ్‌లో ఆన్ ది వేలో ఉంటాడేమో అట్టా లేదు. యాటిట్యూడ్ చేంజ్ ఉంది. లేజీ అనే ముద్ర పైగా పడిపోయా.
ఆయన ఏమంటున్నాడంటే లేజీగా ఉన్నామంటే, లేదు కొద్దిగా అలిసిపోయాను, బాగా స్ట్రెయిన్ అయిపోయానని చెప్తుండే. అగ్రి ఆయన కూడా అయ్యాడు. అయితే జోకులు కొన్ని పేలుస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రేరణ అనింది, మీకు ఇప్పుడు పీస్‌ఫుల్‌గా ఉంది కదంటే, ఆ చికెన్ పీసులు పట్రా పెట్టు అన్నాడు. ఈ పీసులు చికెన్ పీసులు తేవడం అంటే ఫ్రిడ్జ్‌లో అంటే, పీసులు ఫుల్‌గా ఉన్నాయి కదా అనడం. ఇట్లా ఆయన స్టైల్‌లో ఏదో ఫన్ చేద్దాం, కామెడీ జనరేట్ చేద్దాం అని ట్రై చేస్తున్నాడు. అట్లాగే బన్ మాత్రం మైక్రోవేవ్‌లో పెట్టక సీత అని పెడుతున్నాడు. బన్ ఎందుకు పెట్టకూడదంటే, బన్ మైక్రోవేవ్‌లో పెడితే బంగారం అయిపోద్ది అంటున్నాడు. అదేంటి అని ఆ అమ్మాయి అడిగితే, బన్ మైక్రోవేవ్‌లో పెడితే ఏమైద్ది? వేడైద్ది. వేడిని ఇంకేమంటారు? గరం అంటారు. సో, ఆ బన్‌ని గరం చేస్తే బంగారం అయిపోద్ది. ఇట్లా కొన్ని ఆటో పంచులనే టైప్‌లో ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. అలాగే ఆదిత్య బొమ్మ అడిగేటప్పుడు కూడా ఒక మాట అన్నాడు. ఈ సీజను మంచి కంటెంట్ వస్తది అని నాకు అనిపిస్తుందని ఆదిత్య బొమ్మ అంటే, అర్థమైతుందని నాకనంటే, అవును. అవునండి. అవుతదని నాకు కూడా అనిపిస్తుంది. అయితే నేను మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్ చేసి వెళ్తానని కూడా చెబుతున్నాడు శేఖర్ భాష. సో, ఆ ఫన్ వేలో, చిల్ మోడ్‌లో ఎంటర్‌టైన్ చేస్తూ, ఎంటర్‌టైన్ అవుతూ ఈ జర్నీని ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాడు తప్ప, సీరియస్‌నెస్ బయట ఆ టెంపో గాని, మగజాతికి ఇలాగ అన్యాయం జరుగుతుంది అవన్నీ సో అండ్ సో డైలాగ్స్ అని చెప్పారు కదా! ఆ టెంపో అయితే కనపడలా. ఆ ఫైర్ అయితే కనపడట్లా. సో, మొత్తానికి ఇతని జర్నీ అట్లా ఉంది. ప్రస్తుతానికి ఇంక ఈ ఓటింగ్ అయితే ఉంది. ఒక 8-10 వరకు బేబాక్‌తో పాటు పోటీ పడతా ఉన్నాడు. అలాగే పృథ్వీ కూడా వీళ్ళకంటే పెద్దగా అటు ఇటు అన్నట్టు ఉన్నాయి కొన్ని దగ్గరలో. నెక్స్ట్ వన్ లాస్ట్‌లో బేబక్క 8 వరకు పడుతుంది. వాయిస్ అస్సలు రైజ్ చేయట్లా. బయట ఈవిడకి అసలు సంబంధం లేని మ్యాటర్‌లన్నిట్లో వేలు పెట్టి, నోరు పెట్టి మాట్లాడి చూసి, ఆ ఫైర్ చూసి ఈమెను తీసుకెళ్తే, ఫైర్ అండ్ ఫన్ కూడా చాలా అలవోకగా ఫ్లోలో గలగల మాట్లాడుతూ వెళ్ళే ఆ ఫ్లో, ఆ ఫన్ అంతా ఏమైపోయింది అన్నట్టుంది. ఆ బేబక్, ఈ బేబక్ ఒకరేనా అన్నట్టుంది. ఎంత కామెడీ చేసింది, ఎన్ని మాట్లాడింది, ఎంత ఫ్రీగా మాట్లాడింది. అబ్బే! అమ్మో! బ్యాడ్ అయిపోతామేమో, డామినేషన్ చెయ్యక్కర్లే. అలాగని చెప్పేసి మినిమమ్ నామినేషన్‌లో ఎప్పుడైనా మాట్లాడాలిగా. బయట చూసే ఫైర్ అంతా నీళ్ళు పోసి ఆరిపేసినట్టు కనిపిస్తుంది నాకు హౌస్‌లో చూస్తే. అబ్బే! మినిమమ్ రియాక్ట్ అవ్వట్ల. ఇప్పుడు 3 ఛాన్సులొచ్చాయి. కుక్కర్ విషయంలో ఆ అమ్మాయి అంత గట్టిగా మాట్లాడింది సోనియా. ఈమె వాయిస్ లేదే. అలాగే చీఫ్ ఎంపికలో ఈమెను పక్కన పెడితే, "ఆ! ఓకేనండి. మీకెలాగనిపిస్తే అలా చెప్పండి, చెయ్యండి" అని రేలంగి మామయ్యకి తోడబుట్టిన చెల్లెల్లా చెప్పిందే తప్ప, నేను ఎందుకు చేయలా? పప్పు అందరూ బావుందన్నారు. మరొక గరిటె ఎక్కువేసుకున్నారు. ప్లేట్ మొత్తం క్లీన్ చేసేసారు. కడగాల్సిన పని లేకుండా మొత్తం సాంతం నాకేసారంటే చెప్పొచ్చు కదా! ఆవిడ స్టైల్‌లో సెటైరికల్‌గా. అప్పుడు పప్పు అంత చక్కగా తిని, ఇప్పుడేమో నేను లేట్ చేశాను, పప్పు మాడింది, కుక్కరు మోగలేదు. ఇవా మీ రీజన్స్ అని చెప్పేసి ఒక మాట అంటే ఎంత బాగుండేది ఆ ఫైరు. అది లేదే. నాకేం పెద్దరికం, నేనెందుకు చీఫ్‌గా అర్హురాలు కాదనొచ్చు కదా! నువ్వు సాఫ్ట్ అంటే, అవును నేను సాఫ్ట్ అని మరింత సాఫ్ట్‌గా చెప్పిందే తప్ప, ఓపెన్ అయ్యుంటే బాగుండేది. ఇప్పుడు అక్కడ సోనియా, సీత, మణికంఠ, పృథ్వీ ఇంతమంది చెప్పారు. ఆ అబ్బాయి కూడా తర్వాత గట్టిగా కరెక్ట్‌గా ఒక పాయింట్ చెప్పాడు. డిఫెండ్ చేసుకోలేదేమక్క నువ్వు. ఇంకెప్పుడు చేసుకుంటావు? నువ్వు చేసుకుంటాను కళ్ళు తెరిచేసరికి హౌస్ బయటుంటావు. ఇంటి బయటికెళ్ళాక అప్పుడు చెప్పుకోవాలి టీవీ డిబేట్‌లలో. ఇక్కడ ఉండేటప్పుడే ఓపెన్ అవ్వాలి. పాయింట్ ఎందుకు వదులుకున్నావు? ఈరోజు నువ్వు చీఫ్ అవ్వాల్సి ఉండుంటే బాగుండేది కదా! మాకు అవకాశం రాలా, నీకొచ్చి కూడా ఎందుకెళ్ళాక అలా ఏ సందర్భం వచ్చినా ఆవిడ ఓపెన్ అవ్వట్ల. అక్కడ ఓపెన్ అవ్వచ్చు కదా! ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది. ఆహ్, నామినేషన్‌లో కూడా అదే పాయింట్ పెట్టి నామినేషన్ అందరూ చేసుకొచ్చారు. ఇప్పుడు సోనియా, నువ్వు పప్పు గురించి రెస్పాన్సిబిలిటీ అస్సలు లేదు. ఏదైనా తర్వాత చేద్దాం, తర్వాత చూద్దాం అంటే అది నా ఇష్టం అని చెప్పొచ్చు. కొన్ని తర్వాత అంటే నాకు నచ్చినప్పుడు రియాక్ట్ అవుతా. దేనికైనా వెంటనే స్పందించలొద్దు. అది వేరే విషయం. బట్ రెస్పాన్సిబిలిటీ విషయం నువ్వెట్లా చెబుతావమ్మా? నువ్వు కావాలని బ్లేమ్ చేస్తున్నావా? నువ్వు కావాలని స్కెచ్ వేస్తున్నావా? నువ్వు కంటెంట్ కోసం ట్రై చేస్తున్నావా? నన్ను ఇరికిద్దామని ట్రై చేస్తున్నావా? నన్ను టార్గెట్ చేద్దామని ట్రై చేస్తున్నావా? అని అటాక్ మోడ్‌లో వెళ్ళుంటుంటే బాగుండేది. పప్పు బాగుందని అందరూ అన్నారు. బట్ ఏమో మాడిపోతుంది, లేట్ అయిపోతుంది, కుక్కర్ అయిపోతుందని అందరికి చెప్పే బదులు నాకు చెప్పొచ్చు కదా! అని ఏదో ఒకటి వాయిస్ తీసుకొని మాట్లాడితే బాగుండేది కదా! అస్సలు అవ్వట్లేదే. నువ్వు కావాలని నన్ను స్కెచ్ వేసి ఇరికిస్తావా అన్న ఓపెన్ అయితే బాగుండేది. పోనీ నెక్స్ట్ బీరకాయ నేనే ఇచ్చాను. నిన్న కూడా పప్పు అయిపోయింది. ఈరోజు బీరకాయ అంటే, బీరకాయ కూడా నువ్వు కావాలని బేబక్ బయటికెళ్ళిందా? స్నానంకెళ్ళిందా? ఇక్కడ కిచెన్‌లో లేదు కానీ మొత్తం చూసుకొని వెతుక్కొని ఇచ్చావేమో, నీ ప్లాన్ లాగా ఉందే అని నాకు అనిపిస్తుంది అని చెప్పుంటే బాగుండేది కదా! అట్లాగే నబీల్‌కి కూడా కనెక్షన్ లేదని నామినేషన్ వేశాడు. తిరిగి అదే సేమ్ రీజన్‌తో చెబితే అయిపాయే. బాబు నీతో కనెక్షన్, నాతో నీకు కనెక్షన్ లేదన్నావు, బాండింగ్ లేదన్నావు, నీతో కూడా నాకు లేదని చెప్పుంటే అయిపాయే. కానీ నేను అలా చెయ్యను, ఇవి చేయను, అవి చేయను మొత్తానికి సిల్లీ రీజన్స్ చెప్పి వేస్తుంది తప్ప హ్మ్. కరెక్ట్ ప్రాపర్ వేలో ఉండట్లా. అందువల్ల ఓటింగ్‌లు వెనకబడింది. ఆడియన్స్ కూడా సరే ఇక ఆవిడ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోతే, ఫ్రస్ట్రేషన్ లేకపోతే, ఫైరు లేకపోతే, ఎమోషన్ లేకపోతే, ఎలివేషన్ లేకపోతే అసలు 'బిగ్ బాస్' హౌస్‌లో అక్క బేబక్ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? అనే ఫీలింగ్ వచ్చేసిందనుకోండి కష్టం. సో, మరి ఆవిడ ఫన్ను లేక, ఫైరు లేక ఉండిపోతే, ఉత్సవ విగ్రహం లాగా ఉండిపోతా ఉంటే ఆడియన్స్‌కి ఏ కోణంలో నచ్చి ఓటేస్తారు చెప్పండి. సో, మొత్తానికి ఇప్పటికైతే వీళ్ళిద్దరూ డేంజర్‌లో ఉన్నారు. ఇలాంటి క్రేజీ అప్డేట్స్ అన్ని మన న్యూస్ బౌల్ ఛానెల్‌లో వచ్చిన డిఫరెంట్ కంటెంట్, అలాగే జర్నలిస్ట్ సర్వీస్‌లో డిఫరెంట్ కంటెంట్ వస్తది. 2 ఛానెల్‌లు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్‌తో రోజు వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితాయి.